లేపాక్షికి సంబంధించి తన కుమార్తెతో కలిసి ఆద్యతో కలిసి వెళ్ళారు పవన్ కళ్యాణ్. వెళ్ళి అక్కడ తనకు కావాల్సినటువంటి ఒక బ్యాగు అవి కావాలంటే కొనిపెట్టారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఈ మెమెంటోలు అట్లాంటివి చూశారు. చూసి ఒక చక్కటి ఆలోచన చేశారు. ఇప్పుడు సాధారణంగా మనం ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఏంటి తిరుమలకి సంబంధించినటువంటి శాలువా ఒకటి పద్దాక వెంకటేశ్వర స్వామిది ఇదే తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలకు సంబంధించి చేతి వృత్తి కళాకారులకు సంబంధించినటువంటి తయారీ వెరైటీస్ని ఇకపైన గిఫ్ట్గా ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఆయన భావించారు. అందుకు అనుగుణమైనటువంటి వ్యవహారాలనే ఇక్కడ చేయాలని నిర్ణయించారు. తాజాగా దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఆ ప్రాంత ఎవరినైనా మర్యాదపూర్వకంగా కలిసేటటువంటి సందర్భంలో కొండపల్లి బొమ్మలతో పాటు చేసిన దశావతారాలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం లేసు, శ్రీకాళహస్తి పెన్కలంకారి వస్త్రాలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులు, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్సు, దుర్గి రాతి బొమ్మలు, అరక్ కాఫీ, మంగళగిరి శాలువ ఇలా పలు కళాకృతుల్ని పరిశీలించి వాటిని గిఫ్ట్ హ్యాంపర్స్ కింద సిద్ధం చేయమని చెప్పేసి ఆదేశించారు. అందులో కూడా మళ్ళీ 60% ఖర్చు తన సొంతాంది, 40% డిప్యూటీ సీఎం బడ్జెట్లో నుంచి పెట్టమని చెప్పేసి చెప్పుకొచ్చారనమాట.